ఏం పెద్దనా ఏం పిలిస్తేవి? అదే దాని కొరకే నువ్వు అదే పనిగా మళ్ళా పోదాం మళ్ళా పోయిస్తామని చెప్పాడు కదా ఇంకో దానికి ఇంకో డైరెక్టర్ దగ్గరికి. అవులే మళ్ళీ ఆయన దగ్గరికి పోదాము మళ్ళా ఆయన దొరకకపోతే. ఇప్పుడు ఒక్క పిక్చర్ గిన హిట్ అయింది అనుకో, ఇంకా నిన్ను ఎక్కడ తీసుకోపోతా తెలుసా? ఇంకా నువ్వు కూడా ఊహించవు అట్లా తీసుకోపోతా. కరెక్టేనేనా? కాదు నువ్వు ఇట్లా డల్లుగా ఉండొద్దు. ఇప్పుడు డల్ కంటే ఎదారు అయిపోయింది నాకు సుమారుగా లక్షలు అయిపోయా, 40-50 లక్షలు అయిపోయినాయి. అంటేనే లక్షల్లో వ్యాపారము. కరెక్టేనేనా? పిక్చర్ పోతేమే వాళ్ళు నేను ఏం తప్పు చేయకున్నా గానీ తప్పు చేసినావు అండ్రి. అవును, నువ్వు చూసినావా? చూడలేదు కదా. లేదంటే వాళ్ళు చేయండి అంటారా? నువ్వే చెప్పబ్బా. చెప్పు. ఇప్పుడు కాదు, ఒక సీన్ ఉంది, ఆ సీన్ లో హీరోయిన్ చేసినానప్ప అంతే. వేయాల్సిందే, తప్పదు. వాళ్ళు వేయొద్దండ్రి. ఇప్పుడు లవ్ సీన్ ఉంది, అవులే, ఇట్లా దూరం నిలబడి చేయాలా? నువ్వు ఏదో ఇట్లా పట్టుకుంటే అంటారు, మళ్ళీ అనకుండా ఉంటారా? నాకు చెడ్డ పేరు వస్తుంది రా నాయన, నాకు చెడ్డ పేరు వస్తుంది. నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా చెప్పు? నీదంటే ఇట్లా అనొచ్చు, నేను అట్లే పెట్టింది. ఇట్టాని దగ్గర పట్టుకొని ఇట్టాని అంటే ఆడపిల్లలు డైరెక్టర్ ఒప్పుకుంటారు ఆయన. నువ్వు నీకు ఎవరు చెప్పినాడు? ఏదో శివన పడుతుంటే నాకు శివన పడని అనలే, నాకేం అవసరం. ఈ రెండు అట్లా ఉంటారు కాబట్టి మనం కూడా కొంచెం అట్లా ఒక కాళ్ళ ముందుకే. వాళ్ళు నీకు బొగులు లేపితే ఏం చేయాలి చెప్పు? డైరెక్టర్ ఆయనతో వాడట్టే మాట్లాడతాడు, వాళ్ళేం తక్కువ కాదు. అదే కదా, నేను ఒకటేనా? మీ వాడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అమ్మాయిలని ఇప్పుడు చెప్తాడు డైరెక్టర్. ఇట్లా పట్టుకొని చూడాలా, పాట వచ్చినప్పుడు దగ్గర తీసుకో అంటారు అన్నప్పుడు చేయాల్సిందే. నాకు చేయకుండా వాళ్ళే చేస్తున్నారు అన్ని. అది ఏం లాభం కదా. దానికోసమే నేనేం చేసిన, సార్ మీరు చూపియండి సీన్ అంతే, నేను చేస్తాను అంటే. కరెక్ట్ చేసిన ఇట్లా పట్టుకుని ఇట్లా ఎగ్గినా అంత లోపల నువ్వు తప్పు చేసినావు. తప్పు కాదు, లేదేం తప్పు కాదు. చూడు అవన్నీ వద్దులే, ఏదో పొరపాటున అనుకోండి. చెప్పు. ఇది ఇంత ఖర్చు పెట్టినావు నువ్వు, ఇంకా నీకు ఆశ ఉంది నన్ను హీరో చూడాలని. అవును, మళ్ళా దగ్గరికి వచ్చిండే ఆ బొమ్మ చూడబా అయిపోయి ఇంకా థియేటర్ లో పడుతుండే వాడు బంద్ చేసినాడు. ఏం చేయాలి? అవన్నీ కాదు పెద్దనా, ఒక పని చేసి చెప్పు. ఈసారి నీకు ఎవరో లాస్ట్ క్లాస్మేట్ ఉన్నా అంటివి కదా? అవును, ప్రొడ్యూసర్ అయినాడు ఇట్లా పేపర్లో చదివినావు కదా? అవును. ఆ మనిషిని ఒకసారి కలిసి ఇది ఒక్కసారి లాస్ట్ ఛాన్స్ కొట్టేద్దాం. ఇంకా సరే పోదాంలే, మళ్ళీ ఇంకా పోయేద్దామా? పోదాంపా. నువ్వు చూడు, నన్ను నమ్ము. సరేలే మాటలు వీని మాటలు గబ్బులు అయిపోద్దు. నా తమ్ముడు కొడుకులే ఉంటాను నేను. హీరో దగ్గర 20 ఏండ్లే. ఇంకా అప్పుడు ఎట్లుండే 6 ప్యాక్ ఉండే, ఇప్పుడు చూడు పొట్ట వచ్చేసి లాభైంది. ఏం చేయాలి చెప్పు? నేను కరెక్ట్ లాభం ఉండదు ఇట్లే ఉంటే. ఇది ఒక్క సంవత్సరమే లాస్ట్, ఇంకా మళ్ళీ ముందుకు వస్తే కష్టం. పొట్ట ఇంకా కష్టం అనుకుంటే విలన్ క్యారెక్టర్ కి పోవాల్సి దానికి సరిపోతా. నేను హీరో కావాలా వద్దా నీకు? నా కళ్ళారా హీరోగా చూడాలని నా తపన, నా కోరిక. ఏం తగ్గలే అల్లాడుస్తావు. లాస్ట్ చూడు. అదే పోదాంపా, మాట్లాడి అతని దగ్గర ఫిట్ చేసేసి పోదాంపా. డైరెక్టర్ దగ్గర పోదాంపా. లైట్లు గీట్లు మొత్తం తెచ్చేసేయండి బాబు. రండి లైట్లు మొత్తం ఫిట్ చేసి పెట్టేసేయండి. మరి లేట్ చేయొద్దండి. సార్ నమస్తే అయ్యారా? చెప్పయ్యా వీరయ్య. ఇదే మా అబ్బాయిని తీసుకొచ్చిన మళ్ళా నమస్తే. గుర్తుపడుతురా అబ్బాయిని? ఎవరిదని? తమ్ముని కొడుకు. మీ తమ్ముని కొడుకు? దాదాపు సుమారు చాన్నాళ్ళు మీ దగ్గర ఇంతకుముందు డైరెక్టర్ వాళ్ళ దగ్గర ఇచ్చేసినాడు. ఇప్పుడు ఎందుకు తెచ్చినట్లు అదే మళ్ళా దీంట్లో హీరోగా చేయడానికి సార్. చెప్పు వీరయ్య. అదే సారు, మళ్ళా మా అబ్బాయి హీరో కావాలనే కోరిక ఉంది అబ్బాయికి. ఎవరిదని? మీ కొడుకు? మా తమ్ముని కొడుకు. మీ తమ్ముని కొడుకు? ఏం చదివినాడు దాన్ని? ఈయన డిగ్రీ కంప్లీట్ చేసినాడు. డిగ్రీ కంప్లీట్ చాలా బాగున్నాడు. కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కున్నట్లుంది. ఇంటి దగ్గర కూడా ఇట్లే ఉంటాడా మీతో? అంటే వీరయ్య మీరు మీ తమ్ముడు మీ కుటుంబం అంతా కలిసే ఉంటారా? ఏంది? కలిసే ఉంటాం, ఒకే యూనిట్ గా ఉంటాం, ఒకే ఇంట్లోనే ఉంటాం. కానీ ఏం చూడబెట్టినావు? ఏం కావాలంటే ఉండదు ఇప్పుడు ఇతనికి. ఏం కావాలండి మరి? మీరు హీరోగా తయారు చేయాలా? హీరోగా కావాలంటే తయారు చేయాలా? సినిమాలో మంచి హీరోగా చేయండి. ఎన్ని పిక్చర్ ఉంటే పిక్చర్ నటిస్తాడు. ఏమి అన్ని పాస్ అయ్యేటట్టు యాక్షన్ పిక్చర్. అదే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. చేద్దాంలే విజయ్ గారు, ఓకేనా? అదే సార్, కొంచెం ఈ సినిమా షూటింగ్ నడుస్తుంది. మాది హీరోయిన్ ఎవరు సార్?
ఏయ్ నీ బుద్ధుందా మళ్ళా ఇదే పని దానికి వీరయ్య ఒక చూడు అయిపోయింది వీరయ్య ఆ, చూడు సార్ వాడు ఉండు, వీరయ్య, కోపం కావద్దు. కోపం కాదు. ఈ రోజే అని వచ్చాడు కదా అవును ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పుస్తకాలలో ఫేస్బుక్ లో చూస్తుంటారు కదా అవునవును సార్ వాళ్ళకు కూడా ఒక ఇది ఉంటది అనమాట ఎవరైతే నాకు సెట్ అవుతారో అనేటువంటి అవును. నువ్వు ఎందుకు కోపం అవుతావు? అబ్బాయి అవును మీద సార్ కోపం మీరు ఆపు మీరు కదా. వేరే విధంగా అనుకుంటారేమో కదా డైరెక్టర్ గారు సినిమా ఆయన మా పిల్లోడు అబ్బాయి. పిల్లోడు కదా ఎక్కువ టూ మచ్ చేయకూడదని అడుస్తున్నామండి లేదు, వీరయ్య, కోపం కావద్దు. ఈయన దగ్గర టచింగ్ గిచ్చింగ్ ఏమైనా ఉంటాయా? అది ఆడికి వచ్చిన తర్వాత చెప్తా నేను అట్లా అట్లా మళ్ళా అదే ఆడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తా. ఏమి టచ్చింగులు గిచ్చింగులు నీకు అవసరమా వీరయ్య, నీకు తెలుసు వీరయ్య ఆ. నువ్వు కోపం కావద్దు వీరయ్య ఎందుకు లేదు. కోపం అవుతావు? అబ్బాయి మీద కోపం అయితే నీకు తెలుసు ఇప్పుడు ఉండే జనరేషన్ పిక్చర్లు టచింగ్ ఎక్కువ ఉంటేనే సినిమా బాగుపోతుంది. అబ్బాయి సరే, సరే. అబ్బాయి నువ్వు ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు ఉం. నువ్వు ఆగు మాకు అబ్బాయి బాగా నచ్చినాడు సార్ బాగున్నాడు ఆ, అబ్బాయిని హీరోగా చేస్తామయ్యా చెయ్యాలి సార్. నువ్వేంది ఆ పిల్లోని ఆ. పదే పదే వద్దు అది ఇది అంటవేంది నాకు భయం ఏమంటే మళ్ళా మీరు అనిపించి చేస్తారేమో ఏంద్రా వీడు ఇప్పుడే చూడడు ఏంది వీరయ్య నువ్వు మన పిల్లోడు అన్నావు కదా ఆ, ఆ, అదే మరి సార్. మన పిల్లోని నేనెందుకు అదే ఎట్లా మీరు అనిపించేస్తా? మీరు తయారు చేసి సరే ఒక పని చేయండి బాబు చెప్పండి రేపు రేపు ఇదే టైంలో ఇక్కడ షూటింగ్ నడుస్తుంది హీరోయిన్ కూడా వస్తది అప్పుడు మీరు వీటికి వచ్చిన తర్వాత రేపు ఉదయం కలిసి ఏదో ఒకటి చెక్ చేస్తాం అబ్బాయి సరే సార్ సరేనా సరేనా సరే ఆ, సార్ వీరయ్య ఆ. నువ్వు అబ్బాయి బాగుండడయ్యా అతని అదే పని అది ఇది లే 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 సార్ లే అనొద్దు. లే లే సరేలే సార్ సార్, రేపు వచ్చేస్తాం. ఆ, లేదు. రేపు రండి ఆ? హీరోయిన్ కూడా వస్తా సార్ రేపు. హీరోయిన్ కూడా వస్తుంది నైనా అందరు వస్తారు నువ్వు ఏమైంది వీరయ్య నీకు వీరయ్య సార్. చెప్పు లేదు లేదు సార్ వస్తాను రేపు వస్తానులేండి సార్ రేపు రండి మంచిది సార్, మంచిది. రేపు రండి ఓ నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి సరే, సరే, కదా. సరే. అవి అయిపోయిన రేపు ఆలోచిద్దాం రేపు వస్తామా సార్? ఇదే ప్లేస్ కదా? ఇదే ప్లేస్ ఓకే ఓకే సార్, సరేనా బాయ్ సార్. ఓకే ఉంటాం ఉంటాం సార్ బాయ్ అరే ఇతను ఎక్కడ ఈనాడు అబ్బాయి బాగానే ఉన్నాడు కదా ఇతనికి ఏంటి ప్రాబ్లం లైట్లు తేండ్రా లైట్లు పెట్టేయండి లైట్ తీసుకురండి తొందరండి తొందరగా అమ్మాయి కనపడడం లేదా కనిపిస్తుంది వచ్చిన తర్వాత నేను చెక్ చేస్తే ఇప్పుడు మాట్లాడతలే పెట్టేసేయి ఫోను వచ్చినామా చాలు ఆపు సార్ ఆపు ఏమైంది సార్? ఏమయ్యా బుద్ధి ఉందా నీకు ఏం ఆ? నేను ఈ రోజు కదా నిన్ను కలవమనింది ఆ. నిన్న సాయంత్రమే హీరోయిన్ తో కలిసి ఆమెను అప్పుడే లైన్ లో పెడికి పాయించినావా నాకెంత నష్టం చేసినావయ్యా నువ్వు ఏందయ్యా వీరయ్యా నువ్వు చెప్పిన మాట నేను వినలేదయ్యా చెప్తే సార్ నేను వాడు ఏందయ్యా ఇతను నీ కొడుకు చాలా, ఇట్లా చేసింది చాలా. ఏందయ్యా? చాలా అసాధ్యుడు సార్ వాడు నాకు ₹1,00,00,000 నష్టం అవును అవును చేశాడు నిజమే లేదు సార్ ఏం లేదు సార్, మీరుంటారు ఇప్పుడు ఈడ నిన్న మాట్లాడేటప్పుడు అవును పోతుంటే అమ్మాయి కన్ను కొట్టా. ఆ అమ్మాయిని నీ కొడుకు ఎలా తెలుసయ్యా తెలిసేది ఏమో ఎంతసేపు ఆ సార్ అమ్మాయిని ఫారెన్ నుంచి పిలిపించాము వీరయ్యా అవునులే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన వరకు ఆ అమ్మాయి హీరోయిన్ గా ఉండాలని ఆలోచించాం మేము అవును అవునులే నీ కొడుకు ఎలా ఆమెను లైన్ లో వేసుకున్నాడో తెలియదు కానీ ఇప్పుడు ఆమె షూటింగ్ కే రానంటుంది మళ్ళీ ఏం చేస్తావు సార్ వాడు చేసే చేస్తారు అట్లా తప్పు షూటింగ్ కే చేస్తాడు. రానంటుందయ్యా మొన్ననే చెప్పాను మీకు ఇది అయ్యా నేను ఏం చేయమంటావు నన్ను వాడిని ఘాటుగా నీ పెట్టండి కొడుకు వల్ల ₹1,00,00,000 నా కష్టమయ్యా నాకు నష్టం అయిపోయింది నేను ఇంకా దీని అయితే ఏం చేయలేను వీరయ్య చెప్తాను బాగా వినండి. చెప్పండి చెప్పు బాబు చెప్పు సార్, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అమ్మాయి వినింది ఉమ్, నెక్స్ట్ పిక్చర్ కి నేనే హీరోయిన్ అని చెప్పేసినారు. ఆ, దానికోసమే అమ్మాయి ఏమనింది, నీ దగ్గర కొంచెం క్లోజ్ గా ఉండాలని చెప్పి ఐస్ క్రీమ్ పార్లర్ పోదాందా అని అనింది. ఆ. నేనేం చేసిన ఐస్ క్రీమ్ పార్లర్ లో కూర్చున్నాము. అమ్మాయి ఇంక ఓకేనా అన్నప్పుడు లాస్ట్ లో ఐ లవ్ యూ అనింది. అయ్యో చూసిరా దానికోసమే మేము ఇద్దరము వీరయ్య పెళ్లి చేసుకుంటున్నాము. మేము సినిమాల్లోకి రాము. చెప్పయ్యా చెప్పయ్యా ఏదో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆ అమ్మాయిని ఫారెన్ నుంచి పిలిపించాను ₹1,00,00,000 ఇంకా ఎంతో పని డబ్బు పని. ఖర్చు అయింది ఆ అమ్మాయికి కాకపోతే ఈ సినిమా ఫెయిల్ అయిపోయానది ఏం చేస్తావు నాకు ఎంతో 2-3 కోట్ల నష్టం తెప్పిస్తే అవు. నీ కొడుకుని తీసుకొని పోయి ఆ గుంటల బారి లేకపోతే నీళ్ళ దుంకి సావండి అయ్యా మీరు చూసిరా ఎంత పని చేసిరా నాయన నీకేం తెలుసు? చెప్పారు కదా డైరెక్టర్ ఇప్పుడు మనం పెట్టిన ఖర్చులు అన్ని అమ్మాయి సంపాదించింది, 2 కోట్లు సంపాదించింది హీరోయిన్. అవునా దానికోసమే చూసినాను. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఆస్తులన్నీ పోగొట్టినానా, దానికోసమే ఆ అమ్మాయిని లైన్ లో పెట్టినాను. ఓకే అయిపోయింది, వెరీ గుడ్ ఆ అమ్మాయి కూడా ఏమనింది, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి అమ్మాయి దగ్గర దగ్గర 16 కోట్లు ఉన్నాయి. మనం పోగొట్టుకునింది ₹1,00,00,000 మాత్రమే ఇప్పుడు ఈడ వచ్చినాను కాబట్టి అమ్మాయి పెళ్లి చేసుకుంటాను. సంతోషం నేనా ఇంకా ఎక్కడెక్కడ ఈ మనిషి ఎట్లా సెట్ వేసిపోయినాడు ఈడ. ఏదో
పెళ్లి సీన్ కి అని పెట్టినాడు దాంట్లోనే ఫ్రీగా పెళ్లి చేసుకోవడం పోవడం అంతే అంతే ఆ సినిమాలో వద్దు పని మనకి 16 కోట్లు ఉన్నాయి కదా మన దగ్గర ఇప్పుడు హీరోయిన్ చేతిలో పెట్టుకున్నప్పుడు సినిమా మన పట్టయింది నీ పట్టయింది